హాయ్ మాస్టర్స్, నమస్తే అండి. మనం మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి అనే పుస్తకం చదువుకుంటున్నాం కదా. నేను ఏం చెప్పుకున్నాం, మనం పాజిటివ్ ఆలోచనలు ఎప్పుడైతే మన మనసుతో మనం పాజిటివ్ ఆలోచనలు ఈ, చేస్తామో అది మనకి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. అలా కాకుండా నెగిటివ్ ఆలోచనలు ఇచ్చామంటే అవే మనకి ఆ, ఆ ఫలితాలని నెగిటివ్ ఫలితాలను ఇస్తాయి. అందుకని ఇప్పుడు పొరపాటున కానీ మీరు ఏమైనా లోపల నెగిటివ్ ఆలోచన చేసి ఉంటే కనుక ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాటిని బయటికి పంపించేయండి అని చెప్పారు నిన్న. ఈ రోజు ఏం చెప్తున్నారంటే సూచనకున్న మహత్తరమైన శక్తి. ఇంతవరకు మనం చర్చించిన దాన్ని బట్టి మీకు ఒక విషయం తెలుసుంటుంది. అదే మీ చేతనాత్మక మనసు గేటు దగ్గర వాచ్మెన్ లా పనిచేస్తుంది అనే విషయం మీకు తెలిసే ఉంటుంది. ఇప్పటి వరకు మీరు విన్నదాన్ని బట్టి అది చేసే అతి ముఖ్యమైన పనులలో ఒకటి మీ సుప్త చేతనను మోసపు ప్రభావాల బారిని పడకుండా రక్షించడం. ఇది ఈ చేతన మనసు అంటండి గేట్ దగ్గర వాచ్మెన్ లా పనిచేస్తుందంటండి. దాన్ని రక్షిస్తుందంట. దేన్ని మోసపు ప్రభావాల బారి నుండి రక్షిస్తుంది అని చెప్తున్నారు. అది అంత ముఖ్యమైనది అవడానికి కారణం అది మనసు యొక్క ప్రాథమిక నియమంపై ఆధారపడి ఉండడమే. మీ సుప్త చేతనాత్మక మనసు సూచనకు అత్యంత సున్నితంగా స్పందిస్తుంది. అంటే సుప్త చేతనాత్మక మనసు ఏంటి, తర్కించదు అని ముందే చెప్పారు కదండి. అదేం వాదించదు. మనం ఏం చెప్తే దాన్నే నమ్ముతుంది. ఇది కరెక్టా, తప్ప, మంచా, చెడా, చేయొచ్చా, చేయకూడదు, ఏమి ఆలోచన చేయదు. మన చేతన మనసు ఏది చెప్తే అది పాటించుకుంటూ వెళ్ళిపోవడమే, దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవడమే దాని పని. అది సూచన ఆధారంగానే ఒక సూచన మనం ఆ మైండ్ ఎప్పుడైతే ఒక సజెషన్ ఇచ్చామో, ఒక సూచన ఏమైనా దానికి ఒక సూచన లాగా ఇచ్చామో దాన్ని తీసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది ఇది. మీ సుప్త చేతనాత్మక మనసు తారతమ్యాలను తెలుసుకోవడం కానీ వ్యతిరేకించడం కానీ చెయ్యదు అని మీకు తెలుసు. అది హేతువాదన వాడదు. తనకు తాను వాటి గురించి ఆలోచించదు. అలా ఆలోచన చేసే పనిని మీ చేతనాత్మక మనసు చేస్తుంది. కానీ మన చేతనాత్మక మనసు ఏం చేస్తుంది? ప్రతిదీ ఆలోచిస్తుంది. ఇది కరెక్టా కాదా, వెళ్ళాలా వద్దా అని ప్రతిదీ ఆలోచించేదేంటి చేతనాత్మక మనసు మాత్రమే. లేదు, మీ చేతనాత్మక మనసు అందజేసే మనోభావాలకు మీ సుప్త చేతన కేవలం స్పందిస్తుంది. మన చేతనావస్థ ఏదైతే ఆలోచిస్తుంది, అది ఎలాంటి భావం చేస్తుందో దాన్ని మాత్రమే మన సుప్త చేతనాత్మక మనసు దానికి మాత్రమే స్పందిస్తుంది. తన ముందున్న రకరకాల చర్యలలో ఒక దాన్ని ఎంపిక చేయదు. తనకిచ్చిన దానిని తీసుకోవడమే చేస్తుంది. రకరకాల చర్యలు ఉన్నాయనుకోండి మన ముందు, దాని ముందు సబ్ కాన్షియస్ మైండ్ ముందు అది దేన్ని తీసుకోవాలా అనేవి ఎంపిక చేయదంటండి. దాని ముందు ఏదైతే వచ్చిందో దాన్నే తీసుకుంటూ ఉంటుంది. సలహాకు మహత్తరమైన శక్తి ఉంది. అటు ఇటు ఊగిసలాడుతున్న ఒక ఓడలో మీరున్నట్టు ఊహించుకోండి. భయస్థురాలైన ఒక తోటి ప్రయాణికురాలు దగ్గరికి వెళ్ళి, మనం ఒక షిప్ లో ఉన్నాం అనుకోండి, అది అటు ఇటు బాగా ఊగుతుంది అనుకోండి. ఒక ప్రయాణికురాలంటే బాగా భయంగా ఉంది. వాడమ్మో ఏమవుతుందో ఏంటో అని చాలా భయపడుతూ ఉందనుకోండి. అది వాడిలో మునిగిపోతామా, ఎలా ఉంటామా అని భయపడుతూ ఉంటారు కదా కొంతమంది. అలా భయపడుతూ ఉన్నప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి, అరే మీ ఒంట్లో బాగాలేనట్టుంది కదా, మీ మొహం పాలిపోయింది, సముద్రయానం చేయడం వల్ల మీకు వికారం కలిగిస్తున్నట్లుంది కదా, మీకు క్యాబిన్ వరకు తోడు రానా నేను అని అడిగాం అనుకోండి వెళ్ళి. అంటే ఆవిడ అసలే భయంతో ఉంది. మనం వెళ్ళి ఆవిడ్ని బాగాలేనట్టు ఉంది కదా, మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా, నేను కూడా మీకు తోడు రానా, క్యాబిన్ లోకి వెళ్దామా అని ఇలా అడిగామనుకోండి, వెంటనే ఆమె మొహం పాలిపోతుందంటండి. అంటే ఏంటి, అప్పటికే ఆవిడ భయపడుతూ భయపడుతూ ఉంది కదా, మనం కూడా వెళ్ళి మనం ఎలాంటి సజెషన్స్ ఇస్తున్నాం ఆవిడకి, ఎలాంటి సూచన చేస్తున్నాం మనం, నీకు బాగాలేదా, వికారం వచ్చేలా ఉందా, ఇలా చెప్పేసరికి ఆవిడ నిజంగా ఆ సూచన నమ్మేస్తుందంటండి. నమ్మేసి ఏం చేస్తుంది, నిజంగానే రమ్మని చెప్పుద్దంట, క్యాబిన్కి రండి, తోడు రండి నాకు అని. అప్పటి వరకు భయంతో ఉంది కదా, ఆ భయంతో దుశ్శకునాలతో కలిసిపోతుంది ఆమె. ఆమె డెక్క కింద ఉన్న క్యాబిన్‌లోకి వెళ్ళటానికి మన తోడు కోరుకుంటుంది అప్పుడు. అక్కడికి ఒకసారి చేరుకున్నాక అప్పటికే ఆమె అంగీకరించిన మీ వ్యతిరేక అర్థ సూచన నిజమై కూర్చుంటుంది. ఎప్పుడైతే మీకు వికారంగా ఉందో ఇలా ఇలా అన్నారు కదా, ఆ సూచనను తీసేసుకుంది కదా ఆవిడ. అందుకని అది నిజమైపోద్ది ఆవిడెళ్ళేసరికి. అదే సలహా వివిధ రకాల జనం అదే సలహాకు విభిన్న ప్రతిస్పందనలు. అది ఎలాంటి సలహాయే. ఇప్పుడు ఈవిడ్ని మనం భయంగా ఉంది. ఈవిడ దగ్గరికెళ్ళి మీకు కష్టంగా ఉంది కదా, ఇలా అన్నామనుకోండి, ఆవిడ నిజంగా తీసేసుకుంది ఆ సూచనని. దానికి అనుగుణంగానే ఆవిడ స్పందించింది. అలా కాకుండా మన తోటి ప్రయాణికురాల దగ్గరికి కాకుండా ఆ ఓడలో ఆ పనిచేసే సిబ్బంది ఉంటారు కదండీ. పనిచేసే సిబ్బంది అంటే ఏంటి? వాళ్ళు ప్రతిరోజు ఆ ఓడ మీద వెళ్తూనే ఉంటారు. ఆ ప్రయాణం వాళ్ళకి రోజు అలవాటే. అందుకని చెప్పేసి వాళ్ళ దగ్గరికెళ్ళి అన్నారనుకోండి ఇదే మాట. "మీకేంటి బావుందా?" అలా అడిగారనుకోండి. మీకు ఒంట్లో అంత బావున్నట్లేదు, సముద్ర ప్రయాణం మీకు వికారం కలిగించబోతుందా?" అని అడిగారనుకోండి. షిప్‌లో కెప్టెన్‌ని కానీ, లేకపోతే అక్కడ పనిచేసి ప్రతిరోజు ఉండేవాళ్ళని గాని అడిగారనుకోండి. వాళ్ళేమంటారు? మీ జోక్‌లాగా నవ్వుతారాళ్ళు. నవ్వి లేకపోతే "నీ పని నువ్వు చూసుకోవయ్యా, నీకెందుకు మా గొడవ" అని అంటారు. ఎందుకు? వాళ్ళు ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నారు. ఆళ్ళకేం భయం లేదది.
ఇతను ఇచ్చిన సూచన తీసుకోవట్లేదు. ఆ ప్రయాణికురాలేమో తీసుకుంది సూచన. కానీ వీళ్ళు తీసుకోరాళ్ళు. ఎందుకంటే ఆళ్ళకి ఆల్రెడీ దాని గురించి అవగాహన ఉంది కాబట్టి దీన్ని పట్టించుకోరు. సూచన, సలహా అనే పదానికి అదొక చర్య లేదా ఏదైనా ఆలోచనను మీ మనసులో ఉంచే ఉదాహరణ అనే అర్థం డిక్షనరీ మీకు చెప్తుంది. అదొక మానసిక ప్రక్రియ. దాని ద్వారా ఒక ఆలోచన లేదా భావన సూచించబడినప్పుడు దాన్ని పాటిస్తారు, ఒప్పుకుంటారు. దానిని అమలు జరుపుతారు. జ్ఞాపకం ఉంచుకోండి. సూచన అనేది చేతనాత్మక మనసుకు వ్యతిరేకంగా సుప్త చేతనాత్మక మనసులో స్థానం ఏర్పరచుకోలేదు. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక సూచన చేశారనుకోండి, నిజంగా అది మంచిదైతే మనం తీసుకోవాలి. అలా కాకుండా అది ఇలా నెగెటివ్‌గా ఇప్పుడు చూడండి ఇందాక అతన్ని ఆ అమ్మాయి ఆవిడని నీకు వికారంగా ఉందా అన్నప్పుడు వెంటనే ఆవిడ తీసేసుకుందది ఆ సూచన. కానీ అలా కాకుండా మన చేతనావస్థ ఎప్పుడైతే తీసుకోలేదో దాన్ని, నాకేమి లేదు నేను బాగున్నాను అన్నారనుకోండి, ఆవిడ చక్కగా బావుండేది. కానీ ఆవిడ తీసేసుకున్నప్పుడు ఏమవుతుంది? మన చేతన కాన్షియస్ మైండ్ ద్వారా సబ్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్ళిపోయి అది నిజంగా జరిగిపోయి తీరుతుందది. మీ చేతనాత్మక మనసుకి ఆ సలహాని తోసిపుచ్చే శక్తి ఉంది. అందుకే ఇక్కడ ఎవరైనా అలాంటి పనికిరాని సూచన, సలహాలు ఇచ్చారనుకోండి, మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఆ శక్తి ఉంది. ఏంటి? దాన్ని తీసుకోక్కర్లేదు అలాంటి వాటిని. ఇక్కడ ఎందుకు ఇప్పుడు నావికునికి అంటే ఈ ఓడలో ఉన్న అతనికి ఈ సముద్రంలో ఏదో అయిపోతుంది, వికారం కలుగుతుందనే భయం లేదు కాబట్టి, అతనిలో ఆ నిరోధించే శక్తి ఉంది. అతను చెప్పినా కూడా, సలహా ఇచ్చినా కూడా అతను తీసుకోలేదు. అందుకే వ్యతిరేకాత్మక సూచనకి అతనిలో భయాన్ని రేకెత్తించే శక్తి లేదు. కానీ మీ తోటి ప్రయాణికురాలు అప్పటికే భయపడుతోంది. సముద్ర ప్రయాణం మూలన జబ్బు పడతానని. అందువల్ల ఆమె మీద మీ సలహా తన శక్తి చూపింది. ఆమె అప్పటికే అలాంటి నెగెటివ్ భావాలతో ఉంది కాబట్టి ఆమె మీద సలహా చూపించింది. అలాగే కెప్టెన్ ఈ ఓడలో ఉండే సిబ్బంది మాత్రం అలాంటి భావాలతో లేరు కాబట్టి వాళ్ళ మీద ప్రభావం చూపలేకపోయింది ఆ సూచన. మనందరిలోనూ కూడా లోలోపల సొంత భయాలు, నమ్మకాలు, అభిప్రాయాలు ఉన్నాయి. అంతర్గతంగా ఏర్పరచుకున్న ఈ ఊహలు మన జీవితాల్ని శాసిస్తూ ఉంటాయి. మనం లోపల ఏవైతే ఊహలు పెట్టుకున్నామో, ఎలాంటి భావాలు పెట్టుకున్నామో అవన్నీ మనల్ని శాసిస్తూ ఉంటాయి. సూచనకు తనకంటూ తనలో ఏ శక్తి లేదు. దానిని మీరు మానసికంగా స్వీకరించినప్పుడే దాని శక్తి పైకెక్కుతుంది. ఇందాకట్లాగే చూడండి ఆ సూచన మనం తీసుకున్నప్పుడే కదా అది మన లోపలికెళ్ళింది. అలా తీసుకోలేదనుకోండి, దానికి ఎలాంటి శక్తి లేదు ఆ సూచనకి. ఎప్పుడైతే మన కాన్షియస్ మైండ్‌తో లోపలికి తీసుకున్నామో, అప్పుడు మాత్రమే దానికి శక్తొస్తుంది. దానిని మీరు మానసికంగా స్వీకరించినప్పుడే దాని శక్తి తలపైకెత్తుతుంది. సరిగ్గా ఆ పరిస్థితిలో మీ సుప్త చేతనాత్మక శక్తులు ఆ సలహాను అనుసరించి ప్రవర్తించడం మొదలుపెడతాయి. మనం ఎప్పుడైతే ఆ సూచనని లోపలికి తీసుకుంటామో, అప్పుడే శక్తి స్టార్ట్ అవుతుంది దానికి. ఆ సబ్‌కాన్షియస్ మైండ్ దాన్ననుసరించి దానికి సంబంధించిన పరిస్థితులు ముందుకు తీసుకొస్తుంది. అతను తన చేతిని ఎలా పోగొట్టుకున్నాడు? ఒక అతని గురించి చెప్తున్నారండి ఎగ్జాంపులు. చాలా సంవత్సరాల క్రితం అంటండి, కాక్స్టన్ హాల్ అనే దగ్గర ఈ లండన్ ట్రూత్ ఫోరమ్‌ని స్థాపించారంట. ఎవరి మర్ఫీ గారు. అక్కడ వరుసగా ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారంట. కానీ అక్కడ డైరెక్టర్ డాక్టర్ ఎవెలిన్ ఫ్లీట్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడంటండి. ఆయన గురించి చెప్పాడంట. ఆయన కూతురు గురించి చెప్పాడంట. అంటే ఒక వ్యక్తి గురించి, ఆ వ్యక్తి కూతురు గురించి కూడా చెప్తున్నాడంట. ఆ ఫ్లీట్ అనే ఆయనీనికి. ఆ యువత అంటండి ఒక లేడీ ఉంది. ఆ లేడీ చాలా విపరీతమైన కీళ్ళవాతం నొప్పులతోనూ, భయంకరమైన చర్మ వ్యాధితోనూ బాధపడుతూ ఉందంట ఆవిడ. ఎన్నో రకాల చికిత్సలు చేయించుకున్నారంటండి. చాలా రకాలుగా ప్రయత్నించారంట. ఎంతమందో డాక్టర్ల దగ్గరికెళ్లారంట. ఎక్కడికి వెళ్ళినా ఎవ్వరు సాయం చేయలేకపోయారంట వీళ్ళకి. ఆ అమ్మాయి తండ్రి చాలా నిరాశ చెందాడంటండి. నిస్పృహతో ఉన్నాడంట. ఎందుకు కూతురికి ఎక్కడికెళ్ళినా సరే ఏమి బాగవ్వట్లేదది. అనారోగ్యం పోవట్లేదు అని చాలా బాధగా ఉండేవాడంటండి. అస్తమానం ఆయన మిత్రులతో ఏం చెప్పేవాడంట, మా అమ్మాయికి నయం కావడం చూడాలనుంది నాకు. దానికోసం నా కుడి చేతినైనా ఇస్తాను అని చెప్తూ ఉండేవాడంటండి అస్తమానం ఆయన ఫ్రెండ్స్‌కి. డాక్టర్ ఫ్రీడ్ చెప్పిన దాన్ని బట్టి ఒక రోజంటండి ఆ కుటుంబం అంతా కారులో బయలుదేరారంట. ఆ ప్రయాణంలోనంట ఆ కారు ఎదురుగా వస్తుందంట. ఇంకో వాహనం వస్తుందంట. ఈ వాహనాన్ని ఢీకొట్టిందంట. ఆ తండ్రి కుడి చెయ్యి భుజం దగ్గర నుంచి తెగిపోయిందంట. అంటే ఈయనేంటంటే చాలా సార్లు ఫ్రెండ్స్ దగ్గర చెప్తూ ఉండేవాడనమాట. నా కూతురికి అనారోగ్యం పోవాలి. ఎప్పుడైతే ఆరోగ్యం వచ్చిందో నా కుడి చెయ్యి పోయినా పర్వాలేదు అనుకునేవాడంటండి. నిజంగా ఒకరోజు కార్ యాక్సిడెంట్‌లో ఆయన కుడి చెయ్యి భుజం వరకు తెగిపోయిందంట. హాస్పిటల్ నుంచి అతను ఇంటికొచ్చాక తన కూతురు కీళ్ల నొప్పులు, చర్మరోగం మటుమాయం అయిపోయిందన్న సంగతి తెలుసుకున్నాడు. ఆ హాస్పిటల్‌లో పెడతారు కదండీ! ఆ చెయ్యి విరిగిపోయినప్పుడు. ఇంటికొచ్చేసరికి ఈయన కూతురికి ఎప్పటినుంచో ఎంతమందో డాక్టర్ల దగ్గరికి తిరిగినా తగ్గని కీళ్ల నొప్పులు, చర్మరోగం అప్పుడు తగ్గిపోయి ఉందంటండి. ఆవిడ ఆరోగ్యంగా ఉండడం గమనించాడంట.
మీరు మీ సుప్త చేతనకు సూచనలు ఇచ్చే ముందు ఎంతో జాగ్రత్త వహించాలి. అంటే చూడండి మనం ఎలాంటి మన లోపల ఎలాంటి మాటలు మాట్లాడాలి. ఆయన ఆ ఫ్రెండ్స్‌తో మాట్లాడాడు కదా! అది ఆయన సబ్‌కాన్షియస్ మైండ్ తీసేసుకుందనమాట. తీసుకొని ఏం చేసింది అలాంటి పరిస్థితిని ముందుకు తీసుకొచ్చి ఆయన చెయ్యి విరిగిపోయేలా చేసింది. అందుకని మనం ఎందుకు ఆరోగ్యంతో ఉండాలని కోరుకోవచ్చు కదా! ఈయనకి అనారోగ్యం ఎందుకు తెచ్చుకోవాలి ఆవిడ ఆరోగ్యం కోసం. కానీ ఇక్కడ ఈయన నెగెటివ్‌గా ఆలోచించాడు కాబట్టి మనం ఏం చెప్తున్నారు ఈయన చాలా జాగ్రత్త వహించాలి. మీరు సూచనలిచ్చే ముందు ఏదైనా సూచనలు మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఏవైనా సూచనలిచ్చే ముందు చాలా జాగ్రత్త వహించాలి. సరైన ఉపశమనం కలిగించేవి, మిమ్మల్ని మెరుగుపరిచేవి, అన్ని విషయాలలో మీకు ప్రేరణ కలిగించేవి, అలాంటి సూచనలే ఇస్తూ ఉండండి. అందుకని చాలా జాగ్రత్తగా మనం ఏదైతే అఫర్మేషన్స్ ఇచ్చుకుంటున్నామో, అవన్నీ చాలా పాజిటివ్‌గా ఉండేలాగా చూడమంటున్నారు. ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి. మీ సుప్త చేతనావస్థలోని మనసు జోక్స్‌ని అర్థం చేసుకోలేదు. మీరు అన్న మాటనే అది ఆదేశంగా తీసుకుంటుంది. మనం ఏదో జోక్‌గా అనుకుంటున్నాం అనుకోండి, ఆ జోక్‌ని కూడా అది నిజమని తీసేసుకుంటుంది. అందుకని జోక్‌గా కూడా మనం నెగెటివ్ మాటలు కానీ, మనకి అవసరం లేని విషయాలు అలాంటివి నెగెటివ్‌గా ఆ భావనలు కూడా చేయకూడదండి మనం. ఏదో సరదాగా అనుకున్నట్టు కూడా చేయకూడదు. మనం ఎప్పుడైతే అలాంటి ఆలోచన చేసామో దాన్ని ఆదేశంగా అదే ఆర్డర్ అనుకుని దాన్ని ఆ ఫలితాన్ని ముందుకు తీసుకొచ్చేస్తది. అందుకని మనం మన ఆలోచనలు కూడా చాలా జాగ్రత్తగా మన భావాలన్నిటిని పాజిటివ్‌గానే ఉంచుకోవాలిప్పుడు. తర్వాత స్వయం సూచన భయాన్ని ఎలా తరుముతుంది? స్వయం సూచన అనే పదానికి అర్థం స్వయంగా తనకు తానే ఏదైనా తనకు మాత్రమే సంబంధించిన స్థిరమైన విషయాన్ని సూచన ఇచ్చుకోవడం. అంటే స్వయం సూచన అంటే ఏంటి? మనకు మనమే ఒక సూచన ఇచ్చుకోవడం. ఇంతకుముందు చూసాం కదండీ! పక్కన వాళ్ళకి ఆ ఓడలో పక్కనోళ్ళకి సూచన ఇవ్వడం. ఇప్పుడేంటి మనకు మనమే సూచన ఇచ్చుకోవడం. త తదితర పరికరాల్లాగానే సరిగ్గా ఉపయోగించకపోతే అది హాని కలుగచేస్తుంది. సూచన ఇచ్చుకోవడం. అంటే ఏదైనా సరే సూచన ఇచ్చినప్పుడు దాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే అది హాని కలుగజేస్తుంది. కానీ దాన్నే సరిగ్గా వాడామనుకి ఆ సూచననే పాజిటివ్‌గా ఇచ్చామనుకోండి, ఆ పాజిటివ్‌గా ఇచ్చినప్పుడు అది మనకెంతో సహాయం చేస్తుంది. జేనెట్ ఆర్ ఒక ప్రతిభావంతురాలైన గాయకురాలు. ఒక సింగర్ గురించి చెప్తున్నారండి. ఆవిడ పేరు జేనెట్ ఆర్ అంట. ఆవిడ సంగీత నాటకంలో ఒక ముఖ్యమైన పాత్రను వేయటానికి పిలిచారు. ఒక డ్రామాలో ప్లే చేయడానికి ఆవిడని సెలెక్ట్ చేసుకోవడానికి పిలిచారంట. అక్కడ స్వర పరీక్షలో పాల్గొనడానికి ఆమె ఎంతో ఉత్సాహం చూపించింది. ఆవిడ సింగర్ కదండీ! పాటలు పాడడానికి సెలెక్ట్ చేసుకోవడానికి పిలిచారు. ఆవిడ ఎంతో ఉత్సాహంగా ఉంది. ఆ పరీక్షలో పాల్గొనడానికి. కానీ చాలా భయపడతా ఉందంటండి. ఎంత ఉత్సాహంగా ఉందో అంత భయమేస్తుంది. నేను సెలెక్ట్ అవుతానా లేదా అని. అంతకుముందు ఆమె డైరెక్టర్ల ముందు 3 సార్లు పాడిందంటండి. కానీ ఘోరంగా అపజయం పాలైంది. ఎందుకు భయపడుతూ ఉంది కదా ఆవిడ. 3 సార్లు పాడినా కూడా ఆళ్ళని మెప్పించలేకపోయింది. దానికి కారణం ఏంటంటే ఆమెలో ఓడిపోతాను అనే భయం. ఆమెది అద్భుతమైన గొంతు. కానీ ఆమె తనలో తాను నేను పాడాల్సిన సమయం వచ్చినప్పుడు నా గొంతు భయంకరంగా తయారవుతుంది. మనం కూడా చూడండి నిజంగానే మనలో ఎంతో టాలెంట్ ఉన్నా కూడా నేను ఇప్పుడు బాగా చెప్తాను గానీ, నేను బాగా ఇప్పుడు బాగా ఎగ్జామ్ రాసే ముందు చాలామంది. నేనిక్కడ ఇంత చదువుతున్నానా, ఎగ్జామ్‌కెళ్ళి ఇదేమి రాయలేను. నేను మర్చిపోతాను. ఇలాంటివి చాలా మంది స్టూడెంట్స్ అనుకుంటూ ఉంటారండి. మనం కూడా అలాగే ఇప్పుడు మాట్లాడుతున్నానా నీ దగ్గర అక్కడికెళ్ళి మాట్లాడలేనని అంటారు. అంటే ఏంటి అక్కడ మనమే సజెషన్ ఇస్తున్నామనమాట. మనకు మైండ్‌కి ఏం చెప్తున్నాం, అక్కడికెళ్ళి మాట్లాడొద్దు అని చెప్తున్నట్టనమాట. అలాగే ఈవిడ కూడా ఏమనుకునేదంట, నేను సరిగ్గా పాడలేను వాళ్ళ ముందు అని అనుకునేదంటండి. ఆమెలో ఓడిపోతానన్న భయం. నేను పాడాల్సిన సమయం వచ్చినప్పుడు నా గొంతు భయంకరంగా తయారవుతుంది అనుకునేదంట. నాకు ఆ పాత్ర దొరకనే దొరకదు. ఎందుకు అక్కడికెళ్ళిన తర్వాత సరిగ్గా పాడను కాబట్టి నాకసలు ఆ అవకాశమే దొరకదు. నన్ను వాళ్ళు ఇష్టపడరు. అసలు నేను స్వర పరీక్షకు ధైర్యంగా వచ్చినందుకు ఆశ్చర్యపోతారు. అంటే అక్కడ భయంకరంగా పాడతాను కదా! అందుకు ఆళ్ళు ఆశ్చర్యపోతారు. నువ్వెందుకొచ్చావు పాడడానికి అసలు సెలక్షన్స్‌కి నువ్వెందుకొచ్చావు అని ఆశ్చర్యపోతారాళ్ళు. కానీ సరేలే నేను వెళ్తాను. కానీ నాకు తెలుసు నేను ఓటమి పాలవుతానని అనుకునేదంటండి. అంటే ఎంతసేపు నెగెటివ్‌గా అనుకుంటుందనమాట. ఆవిడ ఎంతో అద్భుతంగా పాడుతుంది. కానీ ఆవిడకి ఆవిడే ఒక సజెషన్ ఇచ్చుకుంటుంది. ఏంటి? నేను పాడితే భయంకరంగా ఉంటది. నేను సెలెక్ట్ అవ్వను అని. ఆమె సుప్త చేతనాత్మక మనసు ఈ స్వయం సూచనలను ఆమె కోరికగా గుర్తించి అంగీకరించింది. ఆమె సబ్‌కాన్షియస్ మైండ్ ఏంటి? దాన్నే నమ్మింది. దాన్ని నమ్మి దాన్నే యాక్సెప్ట్ చేసింది. ఆవిడ నెగెటివ్‌గా సజెషన్స్ ఇచ్చుకుంది కదా! వాటినే నమ్మేసింది. అది వాటి వ్యక్తీకరణకు పూనుకుంది. మన సబ్‌కాన్షియస్ మైండ్ ఆవిడ ఎలా అనుకుందో అలా చేయడానికి అది అనుకుంది. అలాగే చేయడానికి రెడీ అయిపోయిందది. ఆమె అనుభవంలోకి తీసుకొని రావటానికి ప్రయత్నించింది. దానికి కారణం ఒక అసంకల్పితమైన స్వయం సూచన. ఎందుకు ఆవిడే సజెషన్ ఇచ్చుకుంది కదా! ఆవిడకి ఆవిడే సజెషన్ ఇచ్చుకుంది. దానికి నేను ప్రతిఫలాన్ని ఇస్తున్నాను అనుకుంటుందంట సబ్‌కాన్షియస్ మైండ్. ఆమె భయాలు, భావోద్వేగాలకి లోనయ్యాయి. ఆ ఆలోచనలు వాస్తవ రూపం దాల్చాయి.
అయితే ఈ యువ గాయకురాలు వ్యతిరేకాత్మక స్వయం సూచనల శక్తిని అధిగమించింది. సానుకూల స్వయం సూచనతో వాటిని ఎదుర్కోవడం ద్వారా ఆమె దాన్ని సాధించింది. తర్వాత ఆవిడకావిడ రియలైజ్ అయిందంటండి. ఎందుకు నేను ఇలా అనుకుంటున్నాను, నెగిటివ్గా ఎందుకు అనుకుంటున్నాను అని ఆవిడకావిడ రియలైజ్ అయ్యి ఏం చేసింది, వెంటనే పాజిటివ్గా అనుకోవడం మొదలుపెట్టింది. అప్పటి వరకు నేను భయంకరంగా పాడతాను అనుకున్నది కదా, అప్పుడు అప్పటి నుంచి ఏమనుకుంది, ఇలా కాదు నేను దీన్ని సాధించాలి ఎలా అయినా అని చెప్పేసి ప్రతిరోజు అంట రోజుకు 3 సార్లు అంట ఆమె ఒంటరిగా వెళ్ళేదంట. ప్రశాంతంగా ఉన్న తన రూమ్ లోకి వెళ్ళి ఒక కుర్చీలో హాయిగా కూర్చునేదంటండి. కూర్చుని శరీరానికి పూర్తిగా విశ్రాంతి ఇచ్చేదంట. తన కళ్ళు మూసుకునేదంట. వీలైనంత వరకు తన మనసుని, శరీరాన్ని స్థిరంగా కదలకుండా ఒకచోటే ఉండేటట్లు చూసే శారీరక మందకొడితనం మానసిక నిష్క్రియతను కోరుతుంది. సూచనకు మరింత సానుకూలంగా స్పందించగా మనసును సిద్ధపరుస్తుంది. అంటే మనం ధ్యానంలో కూర్చుంటాం కదండి చక్కగా కూర్చుని, అలాగే ఈవిడ కూడా ప్రశాంతంగా కూర్చుని అనుకుంటుందంటండి. ఎలాంటి పాజిటివ్‌గా ఎలా ఉంటుంది? భయ సూచనను ఎదుర్కోవడం కోసం ఆమె తనలో తాను అనుకోసాగింది. ప్రశాంతంగా కూర్చుని అప్పుడు అనుకుంటుందంట. ఏమని? నేనెంతో బాగా పాడగలను. నేను శాంతంగా, స్థిరంగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నాను అని అనుకుంటుందంటండి. గదిలో కూర్చున్న ప్రతిసారి ఈ వాక్యాన్ని ఆమె తాపీగా, నెమ్మదిగా, అనుభూతితో 5-10 సార్లు మళ్ళీ మళ్ళీ అనుకోసాగిందంటండి. నేను బాగా పాడతానని ఆవిడకావిడే అనుకోసాగిందంట. రోజుకి 3 సార్లు అలా చేసేదంట. నిద్రపోయే ముందు మరొకసారి అనేదంట ఇలాగ నేను బాగా పాడతాను అనేది. ఒక వారం తర్వాత ఆమెలో పూర్తిగా ధైర్యం, ఆత్మవిశ్వాసం వచ్చినియంటండి. అలా వారం అనుకునేసరికి రోజుకు 3 సార్లు ఆవిడలో ధైర్యం వచ్చిందంట. ఆ టైం రానే వచ్చింది. ఆ పరీక్షకెళ్ళి అదే అక్కడ సెలక్షన్స్‌కెళ్ళే టైం వచ్చింది. ఆవిడ అద్భుతంగా స్వర పరీక్షలో పాడిందంటండి అక్కడ. ఆమెకు అక్కడ వేషం దొరికిందంట. అక్కడ ఆవిడ పాడడానికి సింగర్‌గా దొరికిందంట అక్కడ. ఇదంతా ఆవిడ చేసుకుంది. కొంచెం ప్రాక్టీస్ చేసిందనమాట. నేను చేయగలనని పాజిటివ్ సజెషన్స్ ఇచ్చుకోవడంతో ఆమెకి అక్కడ దొరికింది. ఆ సింగర్ కింద అక్కడ ఛాన్స్ దొరికింది. తర్వాత ఇంకొకళ్ళ గురించి చెప్తున్నారండి. ఆమెకి జ్ఞాపక శక్తి తిరిగి ఎలా వచ్చింది? ఇంకొక ఆవిడ గురించి చెప్తున్నారు. 75 సంవత్సరాల వయసున్న ఒక ఆవిడంటండి తనకున్న జ్ఞాపక శక్తికి ఎప్పుడూ గర్వపడేదంట. అంటే నాకన్నీ బాగా గుర్తుంటాయని ఆవిడెప్పుడు గర్వపడుతూ ఉండేదంటండి. ప్రతి ఒక్కరిలాగే ఆవిడకి కూడా కొన్నింటిని అప్పుడప్పుడు కొన్ని విషయాలు మర్చిపోయేది. అంటే ఎంత గుర్తున్నా కొన్ని విషయాలు మర్చిపోయేదంటండి ఆవిడ అప్పుడప్పుడు. కానీ దాన్ని అంతగా పట్టించుకునేది కాదంట ఆవిడ. అయితే ఇంకా పెద్దవుతున్న కొలది ఆమె ఆ సందర్భాలను గుర్తుపెట్టుకుని అంటే ఏవైతే కొన్ని విషయాలు మర్చిపోతుంది కదా! అవి గుర్తుపెట్టుకుని చాలా ఆందోళన పడేదంటండి ఈవిడ. ఏదైనా మర్చిపోయిన ప్రతిసారి తనలో తాను ఏమనుకునేదంట, నా వయసు మూలాన నా జ్ఞాపక శక్తి తగ్గిపోతూ వస్తుంది అనుకునేదంటండి. అంటే ఫస్ట్ ఏంటి చాలా గర్వంగా ఉండేది నేనేం మర్చిపోనని. కానీ తర్వాత తర్వాత ఏమైందంటే కొన్ని కొన్ని విషయాలు మర్చిపోయేది కదా! వాటినే మళ్ళీ మళ్ళీ అనుకుంటూ నా వయసు పెరిగిపోతుంది. అందుకే నా జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది అనుకునేదంట. ఈ వ్యతిరేకాత్మక స్వయం సూచన ఫలితంగా మరిన్ని పేర్లు, సంఘటనలను మర్చిపోయింది. ఇలా ఎప్పుడైతే నాకు జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది అనుకుందో, దాని మూలంగా ఏమైందంటండి, ఇంకా కొన్ని పేర్లు, ఇంకా కొన్ని పరిస్థితులు, ఇంకా ఎక్కువ మర్చిపోవడం స్టార్ట్ అయిందంటండి. ఆమె నిస్పృహలో ఇంచుమించు మునిగిపోయింది. చాలా ఒక రకమైన డిప్రెషన్‌లోకి వచ్చేసిందంట. చాలా నిస్పృహతో ఉండేదంటండి. అన్నీ మర్చిపోతున్నాను అని. అదృష్టవశాత్తు అప్పుడు ఆవిడ తనకు తానే హాని కలిగించుకున్నట్లు గ్రహించింది. అప్పుడు గ్రహించిందంటండి. ఏంటి నేనే సజెషన్స్ ఇచ్చుకుంటున్నాను, నేను మర్చిపోతున్నానని గుర్తించిందంట. గుర్తించి దీన్ని వెనక్కి పంపేయాలి. అంటే నాకు జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది అనే విషయాన్ని వెనక్కి పంపేయాలి అని నిర్ణయం తీసుకుందంటండి. నా జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది అనే ఆలోచన చేయాలి అనిపించిన ప్రతిసారి ఆమె తనను తాను నిలుపుకుంది. అంతేకాదు ఉద్దేశ్యపూర్వకంగా ఆ ప్రక్రియను వెనక్కి నెట్టింది. ఎప్పుడైతే అలా అనిపించిందో వెంటనే దాన్ని ఆపేసేదంటండి. అంటే ఆ ఆలోచన రాకుండా తగ్గిపోతుందనే ఆలోచన. రోజుకు చాలా సార్లు సానుకూల స్వయం ఆలోచనను సాధన చేసింది. ఆమె తనకు తానే చెప్పుకుంది. ఏం చెప్పుకుందో చెప్తున్నారండి. ఈవేళ నుంచి నా జ్ఞాపక శక్తి అన్ని విధాలా అభివృద్ధి చెందుతోంది. నేను తెలుసుకోవలసిన ప్రతి విషయాన్ని ప్రతి క్షణంలోనూ, ప్రతి చోట జ్ఞాపకం ఉంచుకుంటాను. అంటే ఇవన్నీ పాజిటివ్‌గా అఫర్మేషన్స్ ఇచ్చుకుంటుందండి ఈవిడ. నేను తెలుసుకున్న ప్రతి విషయం స్థిరంగా, స్పష్టంగా మనసులో ఉంటుంది. నేను వాటిని స్వతసిద్ధంగా, సులభంగా గుర్తుంచుకుంటాను. దేన్ని నేను జప్తికి తెచ్చుకోవాలన్నా అది వెంటనే సరిగ్గా నా మనసుకి తడుతుంది. ఇంతసేపు ఏమనుకునేది నా జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది అనుకునేది కదా! కానీ ఇప్పుడు చూడండి దానికి అపోజిట్‌లో అన్ని పాజిటివ్ సజెషన్స్ ఎలా ఇచ్చుకుంటున్నారు. నేను ఏదైతే అనుకుంటానో వెంటనే నాకు ఏది కావాలో అది వెంటనే నాకు సులువుగా గుర్తుంచుకుంటాను. వెంటనే నాకు గుర్తొచ్చేస్తాయి. ఇలా సజెషన్స్ ఇచ్చుకుంటుందండి. నేను ప్రతిరోజు ఎంతో త్వరగా అభివృద్ధి చెందుతున్నాను. అతి త్వరలోనే గతంలో కన్నా నా జ్ఞాపక శక్తి ఎంతో మెరుగవ్వబోతోంది. 3 వారాల తర్వాత ఇలా అనుకోవడం మొదలుపెట్టిన 3 వారాల తర్వాతంటండి,
ఆవిడ జ్ఞాపక శక్తి అంతకుముందు ఎలా ఉందో అలా సాధారణ స్థితికి చేరుకుందంటండి. తర్వాత ఇంకొకళ్ళ గురించి చెప్తున్నారు. తన చెడ్డ స్వభావాన్ని అతను ఎలా అధిగమించాడు. ఇంకొక ఆయన గురించి చెప్తున్నారండి ఇక్కడ. నాతో సంప్రదించడానికి ఒక ఆయన ఈయన దగ్గరికొచ్చాడంటండి. అతని వైవాహిక జీవితం, వృత్తి జీవితం 2 తీవ్రమైన కష్టాల్లో ఉన్నాయంటండి ఈయనకి. ఎందుకంటే హ్యూ డీకున్న సమస్య అతని పేరండి. అతను ఎప్పుడు చిటపటలాడుతూనే ఉండేవాడంటండి. అతను వేగంగా కోపం ప్రతి చిన్న విషయానికి వెంటనే కోపమొచ్చేసేదంటండి ఆయనకి. ఆ విషయం అతనికి కూడా తెలుసు. కోపమొచ్చేస్తుందనే విషయం ఆయనకి కూడా తెలుసు. కానీ ఎవరైనా అతనితో అది నువ్వు కోపం తెచ్చుకుంటున్నావని ఎవరైనా చర్చించడానికి మొదలుపెడితే వెంటనే అతను కోపంతో ఊగిపోయేవాడంటండి. అంటే ఎవరిని నువ్వు కోపంగా ఉన్నావని కానీ, లేకపోతే ఆ సంఘటన గురించి చర్చిద్దాము ఏంటి అని డిస్కస్ చేసుకుందాం అనుకున్నా సరే కోపమొచ్చేసేదంటండి ఈయనకి. ప్రతి ఒక్కరూ తననే తప్పు పడుతున్నారని, వారి నుంచి తనను తాను రక్షించుకోవాలని అతను నిరంతరం తనకు తానే చెప్పుకుంటూ ఉండేవాడంటండి. ఈ వ్యతిరేక స్వయం సూచనను ఎదుర్కోవడానికి నేను అతన్ని సానుకూల స్వయం సూచనను ఉపయోగించమని సలహా ఇచ్చాను. ఈయన దగ్గరికొచ్చాడు. ఏం చేయను నేను? అందరి మీద విపరీతంగా కోపమొచ్చేస్తుందంటే ఈయనేం చేశారు? అలా కాకుండా వ్యతిరేకంగా కాకుండా పాజిటివ్‌గా సజెషన్స్ ఇచ్చుకోమని చెప్పారంట. రోజు చాలా సార్లు పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి నిద్రపోయే ముందు అతను పదే పదే తనతో ఇలా చెప్పుకోవాలి. ఆ సజెషన్స్ ఇవన్నీ కూడా ఇందాక కూడా ఒకటిచ్చారు కదండీ! అంటే మనకి ఎలాంటిది కావాలో అలా మనం కూడా చేసుకోవచ్చు సజెషన్స్. మనకి ఏ విషయంలో సజెషన్ కావాలంటే అలా మనం కూడా దీన్ని పదే పదే చెప్పుకుంటే మనకు కూడా ఇందాకేమో ఆవిడ జ్ఞాపక శక్తి గురించి కదండీ! ఇక్కడ వేరేది ఈయన గురించి ఈయన కోపం తగ్గడం కోసం ఈయన ఎలాంటి అఫర్మేషన్స్ చెప్పుకోవాలో ఈయన చెప్పారంట. ఇప్పటినుంచి నేను ఒక మంచి స్వభావాన్ని అలవరుచుకుంటాను. ఆనందం, సుఖ సంతోషాలు నా సామాన్య మానసిక స్థితులుగా రూపొందుతున్నాయి. ప్రతిరోజు నేను మరింత ప్రేమించబడేలా, మరింత స్నేహభావం కలిగి ఉంటాను. నా చుట్టూ ఉన్న వారి ఆనందానికి, సద్భావనకి కేంద్ర బిందువులా ఉంటాను. నా సత్ప్రవర్తనతో వారిని ప్రభావితం చేస్తాను. ఈ ఆనందమయమైన, సంతోషకరమైన స్వభావం నా సామాన్య సహజ మనస్థితిగా మారుతోంది. నేను ఎంతో కృతజ్ఞుడిగా ఉంటాను. అంటే ఇంతవరకు కోపంతో ఉన్నారు కదా! ఈ సజెషన్స్ అన్నీ ఎలా వస్తున్నాయి? స్నేహంతో ఉంటాను, ఆనందంగా ఉంటాను, అందరిని మంచి ప్రవర్తనతో ఉంటాను నేను. ఈ ఆనందకరమైన ఈ జీవితాన్ని నేను గడుపుతాను. ఇదే నా మనస్థితి అనేలాగా గడుపుతాను నేను. అని అందరికీ కృతజ్ఞతతో ఉంటాను. ఇలాంటి పాజిటివ్ అఫర్మేషన్స్ ప్రతిరోజు చెప్పుకోమని ఈయన సలహా ఇచ్చారంటండి. ఒక నెల తర్వాత అతని భార్య, అతని కొలీగ్స్ ఉంటారు కదా! వాళ్ళందరూ అతనితో కలిసిమెలిసి ఉండడం ఎంతో హాయిగా ఉందని చెప్పాడంటండి. తర్వాత వచ్చి ఈయన దగ్గరికొచ్చి చెప్పాడంట. వీళ్ళందరూ నాతో చాలా బాగుంటున్నారు అంటే ఈయన మారాడనమాట. ఈ సజెషన్స్ ఇచ్చుకోవడం వల్ల. బాహ్య సూచనల మీద కొన్ని వ్యాఖ్యలు. ఇప్పటి వరకు ఏంటి ఎవరి మీద ఆళ్ళు చెప్పుకున్నారు కదండీ! సజెషన్ ఏంటి ఎవరికి వాళ్ళు నేను చేయలేను అనే దాని గురించి చెప్పారు కదా! ఇప్పుడు బయట వాళ్ళు పక్కన వాళ్ళిచ్చే సూచన ఉంటది కదా! దాని గురించి కొన్ని చెప్తున్నారు. బాహ్య సూచన అంటే మరో వ్యక్తి ఇచ్చిన సలహా. అన్ని యుగాల్లోనూ, ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ సూచనకున్న శక్తి మానవజాతి జీవితంలోనూ, ఆలోచనలోనూ ప్రముఖ పాత్రను నిర్వహించింది. రాజకీయ సంప్రదాయాలు, మత విశ్వాసాలు, సాంస్కృతిక ఆచారాలు అన్నీ బాహ్య సూచనలకున్న శక్తి మూలానే అభివృద్ధి చెందుతూ నిలకడగా ఉంటున్నాయి. ఈ సూచన అనేది చాలా ప్రతి చోట ప్రముఖ పాత్ర వహిస్తుందండి అందరి జీవితాల్లోనూ అని. మనల్ని మనం క్రమశిక్షణలోను, అధీనంలోనూ ఉంచుకోవటానికి సూచనను ఒక పనిముట్టుగా వాడవచ్చు. మనం అదొక టూల్‌గా ఉపయోగించుకోవచ్చంటండి ఆ సలహాని. క్రమశిక్షణ మనల్ని మనం కంట్రోల్‌లో ఉంచుకోవడంలోను. అంతేకాదు దానిని ఇతరులకు మనసుకు సంబంధించిన నియమాల విషయం వారికి అర్థం కాని వారిని అదుపులో ఉంచడానికి కూడా ఉపయోగించొచ్చు. అంటే కొంతమంది చూడండి కంట్రోల్ చేసుకోలేకుండా ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి కూడా ఒక సూచన ఇవ్వొచ్చంటండి. దానికంటూ ఎలా ఉండాలి అనేది ఒక సలహా సూచన ఇవ్వచ్చు. దా దానికి కూడా ఉపయోగించొచ్చు. దాని నిర్మాణాత్మకమైన, సృజనాత్మకమైన రూపంలో అది అద్భుతంగాను, బ్రహ్మాండంగాను ఉంటుంది. దాని ప్రతికూల అంశాలలో అది మానసిక స్పందనల నమూనాలన్నింటిలోకి అత్యంత వినాశకారి. దుఃఖం, పరాజయం, బాధ, రోగం, దుర్ఘటన లాంటివి దాని ఫలితంగా కలగవచ్చు. అలా కాకుండా అదే పాజిటివ్ ఆలోచనలు ఎంత అద్భుతంగా ఉంటాయో, నెగెటివ్ ఆలోచనలైతే ఇవన్నీ బాధ, రోగం, దుర్ఘటన ఇలాంటివన్నీ సంభవించవచ్చు. వీటి ఫ వి మీరు వీటిలోంచి దేన్నైనా స్వీకరించారా? మనల్ని అడుగుతున్నారు. అంటే ఈ కొన్ని కొన్ని సజెషన్స్ ఇలాంటివేమైనా మీరు అనుకుంటున్నారా అని చెప్తున్నారు. మనం పుట్టిన రోజు నుంచి వ్యతిరేక సూచనలు మన మీద దాడి చేస్తూ ఉంటాయి. వాటిని ఎదుర్కోవటం ఎలాగో తెలీక మనం అనాలోచితంగా వాటిని ఒప్పుకుంటాం. వాటిని మన అనుభవంలోకి తీసుకొస్తూ ఉంటాం. వ్యతిరేక సూచనలకు కొన్ని ఉదాహరణలు ఇస్తున్నారండి. ఉదాహరణలు అవేంటంటే, "ఈ పని నీ వల్ల కాదు. నువ్వేమీ సాధించలేవు. నువ్వలా చేయకూడదు. నువ్వు ఓడిపోతావు. నీకు గెలుపొందే అవకాశం లేదు. నువ్వు చేసిందంతా తప్పు. దీనివల్ల లాభమేమీ లేదు. నీకేం తెలుసు అన్నది ముఖ్యం కాదు. కానీ నీకు ఎవరు తెలుసు అనేది ముఖ్యం.
ప్రపంచం నాశనం అయిపోతుంది. ఏం లాభం? ఎవ్వరూ పట్టించుకోరు. అంత కష్టపడి ప్రయోజనం లేదు. నువ్వు బాగా ముసలైపోయావు నువ్వు. రోజు రోజుకి పరిస్థితులు ఘోరంగా తయారవుతున్నాయి. జీవితం నిరంతరం అరగదీస్తోంది. ప్రేమించడం పక్షులకే చేతనవుతుంది. నువ్వస్సలు గెలవలేవు. జాగ్రత్తగా ఉండు. భయంకరమైన జబ్బు నీకు అంటుకోగలదు. నువ్వు ఎవరిని నమ్మడానికి లేదు. అంటే ఇలాంటివేమైనా మీరు అనుకుంటున్నారా? ఇవన్నీ నెగెటివ్ సజెషన్స్ కదండీ! ఇలాంటివేమైనా మీరు అనుకుంటున్నారా అని మనల్ని ప్రశ్నిస్తున్నారు. ఈ రకమైన అంటే మనం అనుకోవడం కాదు. ఇవన్నీ పక్కనోళ్ళు చెప్తున్నారు మనకి. ఏంటి? జాగ్రత్తగా ఉండు. నీకు జబ్బు అంటుకోగలదు. లేకపోతే నువ్వు ఎవరిని నమ్మడానికి లేదు. ఈళ్ళెవరో మన పేరెంట్స్ గాని, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ ఈ ఆహ్, మనకి ఇలాంటివి చెప్తున్నారు మీకెవరైనా అని. ఈ రకమైన బాహ్య సూచనలను స్వీకరించడం ద్వారా వాటిని నిజం చేయడంలో మీరు సహకరిస్తారు. ఇలాంటివేమన్నా మన పక్కన వాళ్ళు చెప్పినవి మనం ఏమన్నా స్వీకరించామనుకోండి, అవి నిజం చేయడానికి మనమే సహకరించుకున్నట్లు. పక్కనోళ్ళు చెప్పిన దాన్ని మనం తీసుకుంటే. బాల్యంలో మీ కుటుంబంలోని వారిచ్చే వ్యతిరేక సలహాలను ఎదుర్కోవడంలో నిస్సహాయులుగా ఉంటారు. అంతకన్నా మీకేం తెలీదు. మనసు, చేతన, సుప్త చేతన రెండూను. ఒక పెద్ద రహస్యం. దాని గురించి ఆలోచనే చేయలేరు. అంటే చిన్నప్పుడు మనకు తెలీదు కదండీ! చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఇలాంటి సూచనలు అటెళ్తావా పడిపోతావు. ఇలా చేస్తావా పడిపోతావు అని తల్లిదండ్రులు చిన్న చిన్న ప్రతి దానికి సజెషన్ ఇస్తూ ఉంటారు పిల్లలకి. అదే నిజమనుకుని దాన్నే బలంగా నమ్మేస్తూ ఉంటారు కదండీ! ఆళ్ళకి తెలీదు. ఇది కాదు నేను చేయగలను ఇది అని నువ్వు చేయలేవు అని చాలా మంది ఏమన్నా చేద్దాం అనుకున్నా కూడా వాడెక్కడికో ఏదో దాంట్లో సాధిద్దాం అనుకున్నా సరే, నువ్వు చేయలేవు అంటారు కదా! అలాంటివి చిన్నప్పుడు తెలియక తీసేసుకుంటారు. తీసుకొని నిజంగా నేను చేయలేను అనే భావన మనసులో నింపేసుకుంటారు ఆ పిల్లలు. అయితే పెద్దయిన తర్వాత మీకు ఎంపిక చేసుకునే సామర్థ్యం ఉంటుంది. అంటే చిన్నతనంలో తెలియక ఒప్పుకుంటారు. కానీ పెద్దయిన తర్వాత మనకు తెలుస్తది కదండీ! నేను చేయగలను అనే విషయాన్ని. ఆ సామర్థ్యం మనకొస్తుంది. మీరు సృజనాత్మక స్వయం సూచనను వాడవచ్చు. గతంలో మీ మనసుపై పడ్డ ముద్రలలో మార్పు తీసుకొచ్చి సరిచేసే చికిత్స అది. చిన్నప్పుడు వీళ్ళు నువ్వు చేయలేవనేవారండి. కానీ మనకొక విషయంలో చాలా మన ఇష్టం ఉంది. మనం చేయగలం ఆ పని అని మనకు నమ్మకం ఉందనుకోండి. దాన్ని మనం చేయడానికి మార్చుకోవచ్చు. మన మనసులో భావాన్ని నేను చేయగలను అని మార్చుకోవచ్చు. అది మనం సరిచేసే చికిత్స. మన లోపల భావాలను సరిచేసే చికిత్స అది. మీరు మొట్టమొదటిగా చేయవలసింది మీ మీద పనిచేస్తున్న బాహ్య సూచనలేవో మీరు తెలుసుకోవడం. అంటే మనం నెగెటివ్‌గా మన లోపల ఏం పని చేస్తుంది మన మీద, బయట నుంచొచ్చిన విషయాలు మన మీద ఏం పని చేస్తున్నాయనేది ముందు తెలుసుకోవాలంటండి. వాటిని మీరు పరీక్షించకపోతే అవి మీ వ్యక్తిగత, సామాజిక జీవితంలో మిమ్మల్ని ఓటమి పాలు చేసే నడవడి నమూనాలను సృష్టించగలవు. అంటే వాటి గురించి తెలియలేదనుకోండి మనం తెలుసుకోలేకపోయామనుకోండి అవే మన జీవితంలో ఓటమికి కూడా కారణమవుతాయి అని చెప్తున్నారు. సృజనాత్మకమైన స్వయం సూచన మీకు వ్యతిరేక ప్రభావాల నుంచి విముక్తి కలిగించగలదు. అంటే ఒక విషయంలో మనం సృజనాత్మకంగా అంటే మనం చేయగలం అనుకోండి. ఒక విషయం సృజనాత్మకంగా చేయగలం అంటే మనకు ఆ టాలెంట్ ఉందనుకోండి దేని మీదైనా. అప్పుడు మనకు మనమే సజెషన్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్నప్పుడు మనకి ఆ వ్యతిరేక ప్రభావాలు అప్పటి వరకు నేను చేయలేను అన్న విషయాల నుంచి బయటపడగలుగుతాం. అలా కాని పక్షంలో వ్యతిరేక ప్రభావాలు మీ జీవితాన్ని చిందరవందర చేయగలవు. అలా కాకుండా నేను చేయలేనని ఎవరో చెప్పిన దాన్నే నమ్మామనుకోండి, మనం సాధించలేం కదా! ఇంక దాంట్లో నిజంగా మన టాలెంట్ ఉన్నా కూడా మనం సాధించలేము. మంచి నడవడి అలవాట్లు మీలో అభివృద్ధి చెందకుండా అడ్డుకోగలవు. అలాంటి ఆలోచనలతో ఉన్నప్పుడు మనల్ని వెళ్ళకుండా చేస్తాయవి. చివరకు అసంభవం చేయగలవు. అసలు మనం అది చేయలేకుండా చేయగలవు చివరికి. మీరు వ్యతిరేక సూచనలకు ప్రతిచర్య తీసుకోగలరు. పేపర్ అందుకోండి. లేదా టీవీలో న్యూస్ చూడండి. ప్రతిరోజు ఎలాంటివొస్తాయండి టీవీలో? నిరర్ధకత, భయం, ఆందోళన, ఆదుర్ద, పొంచుకున్న దురదృష్టం ఈ విత్తనాలు దాటే డజన్ల కొద్దీ కథలను వింటూ ఉంటారు. అంతే కదండీ! టీవీ పెట్టగానే ఏ హత్యలు జరిగినాయనో, రకరకాల చూసేయన్నీ మనం ఇవే కదండీ! నెగెటివే కదా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకి. వాటిని చూసేసరికి మనం ఏమనుకుంటాం? మనకు కూడా ఆ భయం అమ్మో! ఏంటి మనకు కూడా ఇలా జరుగుద్దా? ఎవరికో యాక్సిడెంట్ జరిగిందనుకోండి, ఎవరో పిల్లలకి ఆటోలో ఎళ్తున్నారు స్కూల్ పిల్లలు ఎళ్తున్నారనుకోండి, లేతే స్కూల్ బస్సులో వెళ్తున్నారనుకోండి, ఆ బస్సు ఏమైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, ఇంక ఇంటి దగ్గర పేరెంట్స్ అందరికి భయం మొదలవుతా ఉంటది. అమ్మో! మా పిల్లలు కూడా బస్సులో ఎళ్తున్నారు కదా! ఏమైపోతుంది? ఇలాంటి ఆలోచనలు ఆటోమేటిక్‌గా వచ్చేస్తూ ఉంటాయి కదండీ! ఆ భయం అలాంటి భయం గురించిన ఆలోచనలు మీకు జీవించాలన్న కోరికను కోల్పోయేటట్లు చేస్తాయి అని చెప్తున్నారు. అంటే అదనే కాదు మామూలుగా ఎలాంటియి మనం టీవీలో చూసో, ఎక్కడ పేపర్‌లో చూసామనుకోండి, దాని భయమొచ్చి, ఆ భయానికి సంబంధించిన ఆలోచనలు మనల్ని ఏం చేస్తాయి, అమ్మో! ఏంటి ఎలా ఎలా బతుకుతాం మనం ఇలాంటి లోకంలో ఉంటున్నాం మనం. ఎలా ఉండగలుగుతాం? ఎలా జీవించుతాం? అని నెగెటివ్‌గా అనిపిస్తూ ఉంటది కదండీ మనకి. అయితే మీరు వాటిని స్వీకరించాల్సిన అవసరం లేదు అని అర్థం చేసుకున్నప్పుడు మీకెన్నో మార్గాలు కనిపిస్తాయి. కానీ మనం అలాంటప్పుడు సరే ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి. మనం అందరికీ జరగవు కదా! ఇప్పుడు రోడ్డు మీద ఎంతోమంది ఎళ్తా ఉంటారు. అందరికీ జరగట్లేదు కదా! అనేది మనం దాన్ని స్వీకరించక్కర్లేదు. ఆ భయం కలిగిన ఆలోచనలను మనం స్వీకరించక్కర్లేదు. అని అర్థం చేసుకున్నప్పుడు మనకెన్నో మార్గాలు కనిపిస్తాయి.
సుప్త చేతనావస్థలో ఉన్న మీ మనసుకు సృజనాత్మకమైన స్వయం సూచనలను ఇవ్వడం ద్వారా విధ్వంసక ఆలోచనలను వ్యతిరేకించే శక్తి మీలోనే ఉందని గ్రహిస్తారు. ఎప్పుడైతే మీ సబ్ కాన్షియస్ మైండ్ కి మనం మనలో ఉన్న సృజనాత్మకమైన స్వయం సజెషన్స్ మనం ఎప్పుడైతే ఇస్తామో అండి, అలాంటి నెగిటివ్ ఆలోచనల్ని వ్యతిరేకంగా ఆ నెగిటివ్ ఆలోచనలు లేకుండా ఉండేలాగా ఆ శక్తి మనలోనే ఉంది అనేది మనకి తెలుస్తుంది. క్రమం తప్పకుండా ఇతరులు మీకు ఇచ్చే వ్యతిరేక సలహాలను అడ్డుకోకండి. ఎవరైనా మనకి నెగిటివ్ సజెషన్స్ ఇచ్చారనుకోండి, వెంటనే వాటిని అడ్డుకోమని చెప్తున్నారు. విధ్వంసక బాహ్య సూచనలపై ఆధారపడాల్సిన అవసరం మీకు లేదు. అలాంటి నెగిటివ్ ఆలోచనలు పక్కన నెగిటివ్ సజెషన్స్ ఇచ్చే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మీకు. బాల్యంలోను, కిషోర ప్రాయంలోను, వయస్కులుగాను మనమంతా వాటి మూలంగా బాధపడ్డాం. చిన్నప్పుడు తెలియక ఎవరో ఇచ్చారనుకోండి, అప్పుడు తెలియదు కాబట్టి తీసుకున్నాం ఆ నెగిటివ్ సజెషన్స్. వెనక్కి తిరిగి చూస్తే మీ తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు, గురువులు, సహోద్యోగులు ఎలా తమ వ్యతిరేక సలహాల్ని అందించారో మీకు గుర్తొస్తుంది. ఒకసారి ఆలోచించి చూసుకుంటే నిజంగానే గుర్తొస్తుంది కదండి. కొంతమంది నువ్వు ఎలా చేశారో, నెగిటివ్ సజెషన్స్ ఏమి ఇచ్చారో మనకు గుర్తొస్తాయి అవన్నీ వెనక్కి తిరిగి చూసుకుంటే. మీతో చెప్పిన సంగతులను అధ్యయనం చేయండి. వాటికి మూలాధారమైన భావాన్ని జాగ్రత్తగా పరీక్షించండి. నిజంగా మనం మనసులోకి తీసుకున్నాం అనుకోండి, ఒకసారి వాటిని పరీక్షించమంటున్నారు. అసలు అధ్యయనం చేయండి ఎలా ఉన్నాయో అనేది. జాగ్రత్తగా పరీక్షించమంటున్నారు. వాటిలో చాలా మటుకు ప్రచారం కింద వస్తాయని మీరు తెలుసుకుంటారు. ఆ ప్రచారం యొక్క రహస్య ఉద్దేశ్యం మీలో భయాన్ని రేకెత్తించి మిమ్మల్ని తమ అధీనంలో ఉంచుకోవడం. అవన్నీ ఏంటి, అలాంటి సజెషన్స్ అన్నీ ఏంటంటే మీలో భయాన్ని రేకెత్తించడమేనంటండి. సలహా ఒక వ్యక్తి ప్రాణాన్ని ఎలా తీసింది? ఇంకొక వ్యక్తి గురించి చెప్తున్నారండి. ఒక నా దూరపు బంధువు ఒక ఆయన ఇండియాలో జోస్యం చెప్పే ఒక ప్రఖ్యాత క్రిస్టల్ గేజర్ దగ్గరికి, అంటే ఇండియాలో ఒక ఆవిడ ఉండేదంటండి. ఆవిడ జోస్యం చెప్పేదంట. ఆవిడ క్రిస్టల్ గేజ్ అని అది దగ్గర పెట్టుకునంటండి. ఆవిడ భవిష్యత్తు అందరికి జోస్యం చెప్పేదంట. ఈయన ఒకసారి ఆవిడ దగ్గరికి వెళ్ళి నా భవిష్యత్తు చెప్పమని అడిగాడంట. అడిగితే ఆవిడ ఏం చెప్పిందంట, నీ గుండె బలహీనంగా ఉంది అని చెప్పిందంట. ఈ వచ్చే అమావాస్య రోజు నువ్వు మరణిస్తావు అని జోస్యం చెప్పిందంటండి ఆవిడ. ఈ బంధువు వెంటనే భయంతో చాలా భయమేస్తుందంటండి ఇతనికి. అంటే చచ్చిపోతున్నామంటే ఎవరికైనా భయమే కదండీ! చాలా భయమేస్తుందంట. ప్రతి ఒక్కరిని ఎవరు కనిపిస్తే ఆళ్ళతో ఈయన చెప్పేవాడంట. జోస్యం గురించే చెప్పేవాడంట. అలాగే ఈయన లాయర్‌ని పిలిచంట వీలునామాని తయారు చేయించాడంట. అతనితో అలాంటి నమ్మకం వదులుకోమని చెప్పడానికి ప్రయత్నించారంట ఈయన. ప్రయత్నించినప్పుడు ఆ క్రిస్టల్ గేజర్ అంటే అది చూసే కదా జోస్యం చెప్పింది ఈవిడ. ఆ క్రిస్టల్ గేజర్‌కి అద్భుతమైన అతీంద్రియ శక్తులున్నట్లు అతను చెప్పాడంట. అతను బాగా నమ్మేసాడనమాట. ఆ క్రిస్టల్ ఉంది కదా! దానికి ఎంతో అద్భుతమైన శక్తులున్నాయి. అది చెప్పింది కాబట్టి ఇది కరెక్టే అని నమ్మేసాడు. చాలా స్ట్రాంగ్‌గా నమ్మాడంటండి అతను. తనని సంప్రదించడానికి వచ్చిన వాళ్ళకి ఎంతో మంచి కానీ, చెడు కానీ చేయగలదట ఆమె. అంటే ఆవిడ దగ్గర ఎవరైతే ఆ జోస్యం చెప్పే ఆవిడ దగ్గరికి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి బాగా మంచి చేయగలదు, చెడు చేయగలదు అని చెప్పాడంట. అదంతా నిజమేనని అతను నమ్మేసాడంట. ఎవరో చెప్పారు ఇతనికి ఆవిడ గురించి. ఆవిడ ఏం చెప్పినా అది నిజమే అవుతుందని చెప్పారంటండి. అది పూర్తిగా నమ్మేసాడనమాట ఈయన. నమ్మేసి అదే ఈయన చెప్తున్నాడు. అమావాస్య దగ్గర పడుతుందంటండి. ఆయన అన్నింటికి మరింత దూరం కాసాగాడు. ఒక నెల క్రితం ఇదే మనిషి ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉరకలు పరుగులు వేస్తూ ఉండేవాడంటండి నెల క్రితం. అంటే ఆ జోస్యం చెప్పించుకోక ముందు చాలా ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నాడంటండి. ఇప్పుడేంటి ఆయన ఒక రోగిలాగా తయారైపోయాడు. ఎందుకంటే పలానా రోజు నేను చనిపోతాను అనేది ఆయన బలంగా నమ్మాడు దాన్ని. నిర్ నిర్ నిర్ణీత దినాన ఆయనకి ప్రాణాంతకమైన గుండెపోటొచ్చింది. ఎప్పుడైతే ఆ అమావాస్య వస్తే నేను చనిపోతాను అని బలంగా నమ్మాడు కదా! ఆ రోజు ఆయనకి గుండెపోటొచ్చిందంటండి. గుండెపోటొచ్చి తన చావుకి తానే కారణం అని తెలుసుకోకుండానే చనిపోయాడాయన. చనిపోయాడంటండి. అంటే బలంగా నమ్మేసాడు కదా! ఖచ్చితంగా నేను చనిపోతానని. ఆ రోజు చనిపోయాడంట. మనలో ఎంతమంది ఇలాంటి కథలు వినుంటారు? ఎంతమంది ఈ ప్రపంచం నిండా తన అధీనంలోని నిగూఢ శక్తులున్నాయి అనే ఆలోచనకు భయంతో వణికిపోయి ఉంటారు. నిజంగా బయటెక్కడో ఉన్నాయని నమ్ముతారు. కానీ మనం దీన్ని మార్చొచ్చు అనే విషయం ఎంతమందికి తెలీదు. ఎంతో మందికి కానీ తెలీదు. అవును, ఈ ప్రపంచం నిండా అనేక శక్తులున్నాయి. కానీ అవి గూఢమైనవి కావు. అదుపులో ఉంచలేనివి కావు. శక్తివంతమైన సలహాను తన సుప్త చేతనలో ప్రవేశించడానికి అనుమతినిచ్చిన ఆ బంధువు తనను తానే చంపుకున్నాడు. ఆయన నిజంగా అది నమ్మకపోయి ఉంటే గనక ఆయన చనిపోయి ఉండేవాడు కాదు. కానీ ఆయన బలంగా నమ్మి ఆయనే చంపుకున్నాడు. ఆయన క్రిస్టల్ గేదెలకున్న శక్తులను నమ్మాడు. అందుకే ఆమె జోస్యాన్ని పూర్తిగా అంగీకరించాడు. సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న మనసు పనిచేసే తీరు ఆధారంగా మనం ఇప్పుడు జరిగిన సంఘటన కేసు మరోసారి చూద్దాం. ఇంకొకసారి దాన్ని పరిశీలిద్దాం ఆ సంఘటనని.
ఒక వ్యక్తి యొక్క చేతనాత్మక తార్కిక మనస్సు నమ్మిన దానిని సుప్త చేతనాత్మక మనస్సు గ్రహించి అది చెప్పినట్లు నడుచుకుంటుంది. అంటే మన మనస్సు పైన మన కాన్షియస్ మైండ్ ఏదైతే చెప్తుందో మన సబ్ కాన్షియస్ మైండ్ అదే తీసుకుని అది చెప్తే అలాగే నడుచుకుంటుంది కదండి. ఈ బంధువు ఆ జ్యోతిష్కురాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనసు సలహాలను స్వీకరించే స్థితిలో ఉందంటండి. ఆవిడ ఏం చెప్తే అది స్వీకరించే స్థితిలో ఉండి వెళ్ళాడు ఆవిడ దగ్గరికి. ఆమె ఏం చెప్పింది, నెగిటివ్ సూచన ఇచ్చింది అతనికి, నువ్వు చనిపోతావు అని. దాన్ని తను స్వీకరించేశాడు. ఆయన భయపడ్డాడు. నేను చనిపోతాను అనే నమ్మకం గురించి పదే 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 ఆలోచించాడు, నేను చనిపోతానని. దాని గురించే ప్రతి ఒక్కరితోనూ చెప్పాడు. చివరికి తన చావుకి గురయ్యాడు ఆయన. తన చావు గురించిన భయం, తన చావు ఎదురు ఎదురు చూడడం ఆయనలోని సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి నిజమే అని నమ్మింది. అంటే అందరికీ చెప్తూ ఉన్నాడు కదండి. అందరికీ చెప్పేసరికి ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి ఇది నిజమే అని నమ్మేసింది. ఆయన చావు గురించి జోస్యం చెప్పిన ఆమెకు మైదానంలో పడి ఉన్న రాళ్ళు, కర్ర ముక్కల కన్నా శక్తుల కన్నా అధిక శక్తిని ఏం చెప్తున్నారు ఆయన దగ్గర క్రిస్టల్ కేసు ఉంది, అది ఎంతో శక్తివంతమైంది అన్నారు కదా. కానీ ఆవిడ దగ్గర ఉన్న రాళ్ళకి కానీ దేనికి శక్తులేమీ లేవు. కానీ ఆమె ఇచ్చిన సూచన తాను అన్నది సృష్టించడానికి కానీ దాన్ని సాధించేయడానికి కానీ శక్తి లేదు. ఆవిడ చెప్పిన దానికి ఏమి శక్తి లేదు. కానీ ఈయన తీసుకున్నాడు కాబట్టే ఆయన ఆయనకి ఆ సూత్రం తెలుసుంటే దానికి ఏమి శక్తి లేదు, నేను బలంగా నమ్మితేనే అనేది ఈయనకి తెలియదు ఆ విషయం. నిజంగా ఆయనకు తెలుసుంటే గనక ఆ ప్రతికూల సలహాను పూర్తిగా తోసిపుచ్చి ఆమె చెప్పిన విషయాన్ని పట్టించుకునేవాడు కాదు. నిజంగా ఆయనకు తెలుసుంటే గనక ఇది ఎవరో చెప్తే ఇది జరగదు అని తెలుసుంటే గనక అది తీసుకునేవాడు కాదు, స్వీకరించేవాడు కాదు ఆయన. కానీ తన ఆలోచనలు, అనుభూతులే తనని శాసించి అధీనంలో ఉంచుకుంటాయన్న విషయాన్ని గ్రహించి ఆయన ఎప్పట్లాగే తన జీవితాన్ని వెళ్ళబుచ్చేవాడు. నా ఆలోచన బట్టే నా జీవితం ఉంటుందని ఎప్పుడైతే అనుకున్నాడో ఆవిడ చెప్పిన ఒపీనియన్ తీసుకునేవాడు కాదు ఈయన. కానీ ఈయన నమ్మేసాడు. ఆవిడ ఏం చెప్తే అదే నమ్మాడు. జ్యోతిష్కురాలి భవిష్యవాణి ఆర్మీ ట్యాంక్ పైకి విసిరిన రబ్బర్ బంతి లాంటిది. ఆయన సులువుగా ఆమె సలహాని నిష్ప్రభావం చేసి తనకు ఎటువంటి హాని కలగకుండా చూసుకునేవారు. దానికి బదులుగా అవగాహన లేమి వలన తన చావును తానే కోరి తెచ్చుకున్నాడు. కానీ అవగాహన లేకపోవడం వల్ల తనే చావును కోరి తెచ్చుకున్నాడు. ఇతరులకు ఇచ్చే సలహాలకు అచ్చంగా ఎటువంటి శక్తి లేదు అని మీ మీద ఏ ప్రభావం చూపలేవు. వారికి ఏదైనా శక్తి ఉంటే మీ ఆలోచనల ద్వారా మీరు వాటికి అందజేసే దానితో బలం పుంజుకుంటాయి. మీరే మీ మానసిక సమ్మతిని తెలపాలి. మీరు మీ ఆ ఆలోచనను స్వీకరించి అంగీకరించాలి. ఆ పరిస్థితిలో అది మీ సొంత ఆలోచనగా రూపొందుతుంది. మీ సుప్త చేతన దానిని సాకారం చేయడానికి ప్రయత్నిస్తుంది. గుర్తుంచుకోండి. అందుకే ఎవరైనా సలహాలు ఇచ్చారనుకోండి, నెగిటివ్ సలహాలు ఇస్తే పొరపాటును కూడా తీసుకోకూడదు మనం. జ్యోతిష్కులు కానీ ఎవరైనా ఏం చెప్పినా సరే నెగిటివ్ సజెషన్ ఇచ్చినప్పుడు పొరపాటును కూడా తీసుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడైతే మనం తీసుకున్నామో మన సబ్ కాన్షియస్ మైండ్ అదే నిజమని నమ్ముతుంది. మనం పాజిటివ్‌గా ఉన్నాం అనుకోండి, మన ఆలోచన, మన భావనే మన జీవితం అంతా. అందుకని నెగెటివ్ ఆలోచనలు పొరపాటును కూడా చేయకూడదు. గుర్తుంచుకోండి, ఎంపిక చేసుకునే సామర్థ్యం మీలో ఉంది. జీవితాన్ని ఎంచుకోండి, ప్రేమను ఎంచుకోండి, ఆరోగ్యాన్ని ఎంచుకోండి. ఎంతసేపు నేను ప్రేమ కావాలి, ప్రేమని, ఆరోగ్యాన్ని ఇవి ఎంచుకోమంటున్నారు. ఎప్పుడైతే మనం అవి ఎంచుకున్నామో ఆ ఎంచుకునే సామర్థ్యం మనకుంది కాబట్టి అవన్నీ మన జీవితంలోకి వస్తాయి. అందుకని ఎప్పుడు పాజిటివ్‌గా ఉందామండి. మిగిలింది రేపు చెప్పుకుందామండి. థాంక్ యూ సో మచ్.